హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ట్ జే మనం న్యూస్. ఎన్కౌంటర్ పేరుతో ముందుకు వెళ్తున్న ఎంతోమంది నాయకుల్ని, కార్యకర్తల్ని, అదేవిధంగా సమాజ సేవకుల్ని పరిచయం చేసి ఎన్కౌంటర్ పేరుతో ముందుకు వచ్చిన స్టార్ట్ జే మనం ఇప్పుడు సీజన్ 2తో మీ ముందుకు రాబోతోంది. అందులో భాగంగానే పెనుకొండలో ఒక రిసార్ట్ను ఏర్పాటు చేసి దాంతోపాటు సమాజ సేవ కూడా చేయాలి, అంతేకాకుండా మన వంతు కృషి మనం చేయాలని నిరూపిస్తున్న త్రిపుర రిసార్ట్ యజమాని గోపి గారితో ఈరోజు ఎన్కౌంటర్ 2 సీజన్ స్టార్ట్ చేయబోతున్నాం. అందరికీ నమస్కారం. స్టార్ట్ జే మనం న్యూస్కు స్వాగతం. రాజకీయ నాయకులు మరియు సమాజ సేవకులతో విశ్లేషణ కార్యక్రమం, వారి కుటుంబ నేపథ్యం, రాజకీయ రంగ ప్రవేశం మరియు రాజకీయాల్లో రాణించడం లాంటి అంశాలతో కూడిన ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ఎన్కౌంటర్తో మేము ప్రారంభించాం. ఎన్కౌంటర్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ప్రజలు, నాయకులు, సమాజ సేవకుల నుండి అనేక మంది కాల్ చేసి మేము కూడా ఇంటర్వ్యూలు ఇస్తాం రండి అంటూ పిలుస్తున్నారు. దీనికి మేమెంతో సంతోషిస్తున్నాం. ఈ ఎన్కౌంటర్ కార్యక్రమానికి సంబంధించి మీ అమూల్యమైన సలహాలు, సూచనలు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్లకు కాల్ చేసి తెలియజేయాలని కోరుతున్నాం. సార్ వెల్కమ్ సార్. నమస్కారం గారు. సార్ ముందుగా మా ప్రేక్షకులకు మీ బ్యాక్గ్రౌండ్, మీ అమ్మా నాన్న గురించి, మీరు ఈ అమ్మా నాన్నకి ఎంతమంది సంతానం మా ప్రేక్షకులు వివరిస్తారా? ఫర్ షూర్ సార్, థ్యాంక్స్ అగైన్ మీరు వచ్చిన దానికి. అండ్ సార్ నా పేరు కే గోపీనాథ్. నేను ఒక ఎస్సీ కుటుంబం నుంచి వచ్చినాను, తిరుపతి బై బర్త్. నాకు 2 అక్కలు, 1 చెల్లెలు, అందరం డాక్టర్స్. మా హస్బెండ్స్ కూడా, వాళ్ళ హస్బెండ్స్ కూడా డాక్టర్సే. అందరు వెల్ సెటిల్డ్, అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్. నేను ముందు ఫిజియోథెరపీ చేశాను. ఫిజియోథెరపీ చేసి ఆస్ట్రేలియాకి వెళ్ళాను. ఆస్ట్రేలియాలో పర్టికులర్లీ నేను చదివిన కోర్సే అడ్వాన్స్ డిప్లొమా ప్రోగ్రామ్ ఫర్ ఇట్స్ 2.5 years ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే, డిప్లొమా కోర్స్ ఏంటంటే ఇట్స్ అన్ అడ్వాన్స్ కమ్యూనిటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ సార్. ఒక కమ్యూనిటీని ఎట్లా డెవలప్ చేయాలా, దాంట్లో ఏమేమి ప్రాసెస్ ఉంటాయి, ఏమేమి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి చదివేదానికే వెళ్ళాను సార్. అక్కడి నుంచి వచ్చాను. బై 2013లో నా మిస్సెస్ ఇక్కడ తహసీల్దార్గా ఉన్నారు, పి విజయ్ కుమారి అని. ఆమెను మ్యారేజ్ చేసుకున్నాను అన్ఎక్స్పెక్టెడ్లీ. పెద్దలకు అరేంజ్ మ్యారేజ్, అది సార్. అరేంజ్ మ్యారేజ్లో చేసుకుని అప్పుడు వచ్చి ఇక్కడ నేను చూసినప్పుడు 2013లో ఇది ఒక డ్రాట్ ఏరియా సార్. నేను అప్పుడు ఈ కదిరి కానీ ఇట్ల పక్కన ఏరియాస్ అన్నీ, గోరెంట్లు ఇవన్నీ చూసానంటే ఇట్స్ కంప్లీట్లీ డ్రాట్ ఏరియా వేర్ పీపుల్ ఆర్ లిటరలీ స్ట్రగ్లింగ్ ఫర్ డే టు డే లైఫ్ సార్. సో ఐ థాట్, అండ్ నేను నా చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే ఒక కోరిక అనమాట, అందరు బాగుండాలా, వీళ్ళు ఎంతవరకు సహాయం చేయాలా, మేము సఫర్ అయింది ఇంకో 10 మంది సఫర్ కాకూడదని. సో దట్ ఈస్ ఆఫ్ ఐ స్టార్టెడ్ లివింగ్ హియర్. ఇక్కడ నాకు తెలిసిందంటే, నాకు అంత బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు సార్. ఒక రిసార్ట్ ఎందుకు పెట్టాలని అంటే, దట్ ఈస్ అ ప్లేస్ జనాలు ప్రతి ఒక్కరు వస్తారు. నేను ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాను అనుకోండి, ఆ కంపెనీ ఎప్పుడైనా లాస్ అవ్వచ్చు. అండ్ కంపెనీ పెట్టాలంటే బేసికలీ మై ఫ్యామిలీ షుడ్ బి బిజినెస్ బ్యాక్గ్రౌండ్. బట్ మై నాన్నగారు వచ్చి ఓన్లీ బస్ డ్రైవర్ కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్స్ లైక్ దాట్. సో దట్ ఈస్ హౌ నేను ఏమనుకున్నానంటే, ఈ పర్టికులర్ ల్యాండ్ తీసుకున్నాను, చాలా బాగా నచ్చింది. ఇది ఒక రిసార్ట్ లాగా పెడితే, నేను అబ్రాడ్లో తిరిగాను కాబట్టి ఇట్లా చేస్తే బాగుంటుంది. మన పెనుగొండ అనే ఒక ఊరు 10 మందికి యూజ్ అవుతుంది. పర్టికులర్లీ ఇది వచ్చి ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ సార్. ఇప్పుడంతా మీరు చూసారంటే కంప్లీట్లీ అదొక డెస్టినేషన్ వెడ్డింగ్, ఫుల్ ఆఫ్ రాక్స్. ఇంకా దాంతోపాటు 2013లో నేను ఇక్కడంతా చుట్టూ తిరిగినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు మిస్ అయిపోయారు ఇక్కడ. ఆయన మిస్ అయిందని నేను ఓన్లీ ఒక రెప్లికాగా, నేను శ్రీకృష్ణదేవరాయల కోట చేయలేను, కానీ ఆయన రెప్లికా చేస్తే ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ ఫామ్ అవుతుందని అట్లా నేను ఇది స్టార్ట్ చేశాను సార్. సే అబౌట్ లైక్ 2017లో స్టార్ట్ చేశాను ఇది. ఓకే, అయితే ఇప్పుడు చూద్దాం, మనం చూస్తున్నాం, వ్యూ కూడా చాలా బాగుంది. అంటే ఇక్కడ ఏ కార్యక్రమం ఓన్లీ
పర్టికులర్గా ఓన్లీ జస్ట్ మ్యారేజెస్ మాత్రమేనా అకేషన్ వేరే అదర్ అకేషన్స్ ఏమైనా చేసుకోవచ్చు? ఎనీథింగ్ సార్, ఎనీథింగ్. ఇట్స్ అన్ ఓపెన్ స్టేజ్ ఫర్ ఎవ్రీబడి. ఓకే. ఇది ఓపెన్ స్టేజ్ అంటే ఫర్ ఎవ్రీబడి అంటే నా అర్థం ఏంటంటే రైట్ ఫ్రమ్ చిన్న వాళ్ళ నుంచి టాప్ ఎండ్ వరకు చేసుకునేంత ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ ఇక్కడ. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆగుంది. బట్ ద డే వన్స్ దిస్ ఈస్ డన్ రెడీ, దిస్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ఓకే. ఓపెన్ అంటే అందరికి, బీదోళ్ళకి వస్తే ఫ్రీగా చేసుకోపో అని చెప్తాను. డబ్బులున్న వాళ్ళు వస్తే దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. వే విల్ కమ్. ఎందుకంటే మీరు చాలా మంది కష్టపడ్డారు చూసారు కాబట్టి, అందరినీ చూసారు కాబట్టి. కరెక్ట్. సో మీరు పడిన కష్టం ఎదుటి వాడు పడకూడదు చేశారు. ఓకే సార్, బాగానే ఉంది. మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళారంటున్నారు, దాంతో మంచి చేశారు, డిప్లొమా చేశారు, ఇప్పుడు ఒక రీసెర్చ్ పైన చేశారు. అయితే ఇందాక మీరు మాట అన్నారు, మీ నాన్నగారు బస్ డ్రైవర్ అని చెప్పేశారు. నాన్నగారు అమ్మగారు ఎక్కడ ఉండేవారు? ఫస్ట్ వాళ్ళు ఎక్కడ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్నగారు ఏ బస్ డ్రైవర్, ఆర్టీసీగా ప్రైవేట్గా? సార్ అగ్రికల్చర్ కాలేజ్ యూనివర్సిటీ, వెటనరీ యూనివర్సిటీలో నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ బస్ డ్రైవర్గా ఉన్నారు. అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఇంకా అక్క తిరుపతిలోనే సార్. బేస్డ్ ఎవ్రీథింగ్ ఇస్ తిరుపతి. అక్క వాళ్ళు కూడా ఇప్పుడు తిరుపతిలోనే ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రొఫెసర్స్ సార్ వాళ్ళంతా, డాక్టర్స్. సో దట్ ఈస్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే సార్, అంటే తిరుపతిలో మీరు వెల్ సెటిల్ అయినారు, నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ చేసుకుని దాంతో చేస్తున్నారు, అక్క వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఓకే. మీరు అక్కడే తిరుపతి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళి, యాక్చువల్లీ ఎవరైనా ప్రతి ఒక్కరు ఒక డ్రీమ్ ఉంటుంది, ఏంటంటే మనం ఎదగాలి, ఉన్న స్థాయికి వెళ్ళాలి. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళాలి, అక్కడ సెటిల్ అయిపోవడం. బట్ మీరు దేశం నుంచి విదేశానికి వెళ్ళి మళ్ళీ స్వదేశానికి వచ్చారు. స్వదేశానికి వచ్చే పెనుగొండ పర్టికులర్ వాడి ఇక్కడ ఎలా మీకు చెప్పాను కదా సార్, ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫేట్ అంటాను అనమాట. మనం ఏది తలరాత, మన తలరాత ఎవరు తీసుకొని పోలేరు, కానీ మన చేతిలోనే ఉంటుంది. దాన్ని మనం షేప్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ అవర్ హార్డ్ వర్క్. అంతే అంతే. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఏంటి, ఇది ఒక పెద్ద అడవి. ఇప్పుడు చూసారంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ పెనుగొండ. చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది, ప్రతి ఒక్క ఎగ్జాక్ట్లీ అందంగా ఆహ్లాదకరంగా కూడా మారుతోంది. ఎగ్జాక్ట్లీ. నేను వచ్చినప్పుడు అదే సార్ జరిగింది. నేను వచ్చి మ్యారేజ్ చేసుకున్నప్పుడు నా మిస్సెస్ ఇక్కడ తహసీల్దార్. నాకే తెలియదు నేను మళ్ళీ పెనుగొండ అంటే, పెనుగొండ ఊరు ఉందని కూడా నాకు తెలియదు యాక్చువల్గా. అంటే డెస్టినేషన్ అంతే. అట్లా వచ్చాను. ఇంక ఇక్కడ అన్ని చూసాక ఐ వాజ్ హ్యాపీ విత్ దిస్ ప్లేస్. అండ్ ఒక మనిషి నీడ్ కావాలి ఇక్కడ. అది ఎవరైనా ఉండొచ్చు. లైక్ నేను ఇచ్చి విన్నప్పుడు అంటే కాళేశ్వర స్వామి గారు కానీ, సత్యసాయిబాబు గారు కానీ, అంత పెద్ద శ్రీకృష్ణదేవరాయలు కానీ, మన బాబా ఫక్రుద్దీన్ సార్ బాబా కానీ, ఇట్లా దీంట్లో ఒక సమ్ వైబ్రేషన్స్ ఆర్ దేర్. అండ్ పీపుల్ దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఇక్కడ చాలా ఉంది సార్ చేసేదానికి. అట్లా అనుకొని ఇంకా నేను ఇక్కడ సెటిల్ అయిపోయాను. ప్యూర్ అంటే ఇట్స్ ఓన్లీ మై డెస్టినేషన్, మై ఫేట్. లేకపోతే నేను ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉండి, ఎక్కడ తిరుపతి, ఎక్కడ మంగళూరు, ఎక్కడ నా డిఫరెంట్ కంట్రీస్లో నేను బతికింది, ఎక్కడ పెనుగొండ. నేను పెనుగొండకు వచ్చినప్పుడు ఏమీ లేదు, కోతులు. నువ్వు మొత్తం పెనుగొండ 5 నిమిషాల్లో చుట్టేయచ్చు బై వాక్, నాట్ ఈవెన్ బై ఆటో. అట్లాంటి ప్లేస్ నవ్ బికాస్ ఆఫ్ కియా మన గవర్నమెంట్స్ చేంజ్ అయ్యి మంచి చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఇంత బాగా జరుగుతుంది సార్. ఓకే. అంటే సార్ ఇప్పుడు మనం ఒక చిన్న సమస్య, ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీకు త్రిపుర రిసార్ట్ చేశారు, దాంతో మేడం గారు మ్యారేజ్ చేసుకున్నారు, ఓకే బాగానే ఉంది. 2014లో మీరు వచ్చారు చూసారు. అయితే 2017 మేబీ 18లో ఒకసారి వచ్చి ఇదే త్రిపుర రిసార్ట్ మీద మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి గవర్నమెంట్ సంబంధించి ల్యాండ్స్ కొన్ని రైతుల దగ్గర కొన్ని మోసం, అంటే ఈ రిసార్ట్ కోసమే కొన్ని ఆక్యుపై చేసుకున్నారు అని చెప్పేసి, అది ఎంతవరకు నిజమా అబద్ధమా? సరే, అట్లే ఉంటే ఇంకా నన్ను ఇక్కడ బతికినిచ్చుండరు. అంటే అప్పుడు కొన్ని రూపాయలు వచ్చాయి, మీకు మీకు నోటీస్ చేసేది. అవును సార్. అప్పుడు ఏమైందంటే పేపర్లు ఏమనుకున్నారు, ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. ఓకే. ఫ్రమ్ నాకు తెలిసిందంటే 2050లోనే ఎప్పుడో గవర్నమెంట్ షిప్ వాళ్ళు ఆక్యుపై చేశారని. నెక్స్ట్ ఉన్న మహాదేవపల్లి, ఈ ల్యాండ్ నుంచి నాకున్న బ్యాక్ ఎక్స్టెంట్ కూడా, అది కూడా వేరే వాళ్ళది, రైతులది. దాని నుంచి మహాదేవపల్లి ఊరు ఉంది. నేను ఇందాక చెప్పాను చూడండి, ఫేట్ అనేది. అప్పుడు ఈ ల్యాండ్ మెయిన్ ఓనరు ఇవ్వలేదంట గవర్నమెంట్ వాళ్ళకి, షీప్ ఫార్మ్ వాళ్ళకి. అది ఇచ్చుండే ఈరోజు మంచి చేతికి వచ్చి ఉండేది కాదు, ఇంత మంచి ప్లేస్ వచ్చి ఉండేది కాదు. అది దానిలాగా అడవిలాగా పిచ్చిగా ఉండేది. దాని తప్ప మనం తీసుకున్నాం. మనం ఎప్పుడైతే మన ల్యాండ్ తీస్తున్నామో, లైక్ మన ల్యాండ్ తీసుకొని మనం అంతా లెవెల్ చేస్తున్నప్పుడు, ఈ కొన్ని మీడియా వాళ్ళు ఉన్నారు కదా సార్, పేపర్ వాళ్ళు, అతను వచ్చి ఒకసారి సర్వే చేసుకొని నువ్వు ఇది చేసినావు అది చేసినావు ఏమీ లేకుండా పేపర్ వాళ్ళది ఏముంది సార్, దే జస్ట్ గివెన్ అ ఆర్టికల్ ఆన్ ఇట్. బట్ ఆఫ్టర్ ద ఆల్ వాళ్ళు చూసుకున్నాక అన్నీ చేశాక దే రియలైజ్డ్ ఇట్, వాళ్ళు చేసింది తప్పని. అది ఎప్పుడో 2017. నా వాట్ ఈజ్ 2024.
దెర్ ఇస్ నో 7 years చేంజెస్. back. ఎగ్జాక్ట్లీ రైట్ నో ఆల్సో రండి, ఎవరైనా చూసుకొని చేసుకోండి, అంటే ప్రాబ్లమే లేదు. అంటే మీడియా కావచ్చు, పేపర్ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు సమాజానికి మంచిగా అంటే ఇప్పుడు పబ్లిక్కి, ప్రభుత్వానికి వారధులు మీడియా వాళ్ళు. ఎందుకంటే ఏదైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని ఖచ్చితంగా ఖండించేది పేపర్ ఉంటుంది. సో ఆ కోణంలో కూడా వాళ్ళు వచ్చి దీని అన్యక్రాంతం అయిందేమో, ఇది కబ్జా అవుతుందేమో అనే విధంగా రాసి ఉండొచ్చు కదా. కరెక్టే కదా, నేను దాంట్లో ఏం ప్రాబ్లం లేదు సార్. సి మనం అందరం మిస్టేక్స్ చేస్తాం, బట్ వీ డూ హ్యావ్ టు రెక్టిఫై అవర్ మిస్టేక్స్. తప్పు చేయని ఎవరు ఉండదు, ఏం ప్రాబ్లం లేదు సార్. అప్పుడు ఆ పేపర్ వాళ్ళు రాస్తున్నారు, మళ్ళీ దే రియలైజ్ డెట్ ఇది కాదు అది కాదు అని. వాళ్ళు వచ్చినప్పుడు నేను పేపర్స్ ఇచ్చినాను, అన్ని ఇచ్చాను, ఎవ్రీథింగ్ వాస్ మీతో కన్సల్ట్ కాకముందు వాళ్ళకు ఆలోచన ఇలా ఉందన్నమాట. సో అలా దాని తర్వాత మీతో కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళకి అర్థమైపోయింది. మీడియా కూడా మీకు సాన్నిహితంగా, ఈ మధ్య కాలంలో మీకు మీడియా కూడా చాలా మంది సాన్నిహితులు ఎక్కువ. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆ గుడ్ వర్క్ సార్. నేను అప్పుడప్పుడే వచ్చున్నాను అనమాట. మీడియా వాళ్ళకి నేను అంత పరిచయం లేదు. వాళ్ళకి ఏంటంటే ఒకటేంటంటే ఎంఆర్ఓ వాళ్ళ హస్బెండ్ ఏమైనా చేసేసినాడో అనుకున్నారు. నా రిక్వెస్ట్ క్రియేట్ చేసే రూమర్ కూడా చేశారు, చాలా చేశారు సార్. మామూలుగా అయితే కాదు, ఎలా అయిందంటే ఒక దావనంలో వ్యాపించింది అది. ఎప్పుడు ఎంఆర్ఓ గారిని అడ్డం పెట్టుకుని భార్య అని చెప్పేసి ఏదో చేశారని చెప్పేసి ఏమైనా ఆ రోజు నేను కూడా ఉన్నాను, నేను కూడా ఉన్నా కాబట్టి చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఐఎమ్ సిన్స్ వర్కింగ్ 2009 బ్యూటిఫుల్ ఇయర్, సో దట్ వై ఐఎమ్ ఆస్కింగ్ దట్ వై సార్. ఓకే, నో ప్రాబ్లమ్ సార్, దట్ వైజ్ లీవ్ ఇట్ దట్ వన్. ఓకే సార్. సో ఓకే, మీరు ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చారు, మీరు త్రిపుర రిసార్ట్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. అయితే ఈ మధ్య ఇది కాకుండా మీరు రాజకీయ కరంలో బీజేపీలోకి చేరారు. హౌ దిస్ పాసిబుల్ సార్? బికాస్ ఎనీ కాజ్ ఆఫ్ దిస్ రీజన్? సి నేను ఒకవేళ పొలిటికల్లో జాయిన్ అవ్వాలంటే నవ్ ఇట్స్ బీన్ లైక్ మై 10th year ఇన్ పెనుగొండ. నా సర్వీస్ ఆర్ వెరీ హ్యూజ్. నేను ఎప్పుడు ఏమి చేసినా ఏ పబ్లిసిటీ ఉండదు, నేను ఏ స్టేజ్ ఎక్కను. ఎగ్జాక్ట్లీ, నవ్ దిస్ ఈజ్ వాట్ 10th year. నేను అట్లా ఎన్ని సర్వీసులు చేసినా ఒక రోజు ఒక స్టేజ్ ఎక్కలేదు, నా ముఖం ఎవరికి పరిచయము లేదు. నేను ఎన్ని పనులు చేసినా ఓన్లీ అజ్ఞాత భక్తుడే, అజ్ఞాత భక్తుడు అంతే. అజ్ఞాత భక్తుడు తప్ప నాకు వేరే పేరే లేదు సార్ ఎక్కడ కూడా. దెర్ ఇస్ నో నేమ్ ఫర్ మీ. బట్ అన్ఫార్చునేట్లీ యాజ్ ఐ టోల్డ్ యూ రైట్, నాకు తెలుగు చదివేది కూడా రాదు. నాకు ఇదంతా కొత్త. నాకు తెలుగు మాట్లాడటం కూడా నాకు సరిగా రాదు సార్. ఎందుకంటే నేను బయట పెరిగిన, బయట తిరిగా. ఆస్ట్రేలియా కల్చర్ కానీ, మంగళూరు కానీ, నాకు ఆల్మోస్ట్ లైక్ 8-9 లాంగ్వేజెస్ వచ్చు మాట్లాడేది కానీ, అర్థం చేసుకునేది కానీ. కానీ నేను ఎవరికి చెప్పను అనమాట. నా పని ఏంది, నా అనంతపూర్ నుంచి వచ్చానా, ఇక్కడ వచ్చి కూర్చున్నానా, నా పని ఏంటో పని చేసుకుంటుంటాను అంతే. బట్ యాజ్ ఆఫ్ నవ్ వై ఐ జాయిన్డ్ అంటే ఇట్స్ మై ఫేట్, నా తలరాతలో నేను లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు నేను టీడీపీలో మడకసిర టికెట్ కోసం కూడా ట్రై చేశాను సార్. ఆల్మోస్ట్ ఇట్ వాస్ గోయింగ్ టు హ్యాపెన్, బట్ అన్ఫార్చునేట్లీ మనకి రాలేదు. మన ఎంఎస్ రాజు గారు వచ్చినారు అండ్ హీ ఈస్ ద ప్రెజెంట్ అండ్ హ్యాపీ ఫర్ ఇట్. మళ్ళీ అమ్మగారు ఆ సేమ్ అప్పుడే మా అమ్మ చనిపోయినారు. ఒక 45 days నేను అక్కడ తిరుపతిలో ఉన్నా. మళ్ళీ వచ్చా. సమ్ రీజన్స్ వల్ల నాకు బీజేపీలో ఆఫర్ వచ్చింది అండ్ ఐ థాట్ ఒక మంచి పని చేయాలంటే డబ్బుతో కాదు కావాల్సింది, ఒక పొలిటికల్ సపోర్ట్ ఉండాలి. వితౌట్ పొలిటికల్ సపోర్ట్ యూ క్యాన్ డూ ఎనీథింగ్. యూ క్యాన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఏదర్ మన ఇండియాలో కానీ, అమెరికాలో కానీ, వేర్ ఎవర్ యూ హ్యావ్, యూ నీడ్ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ అండ్ ఉండాలి. అండ్ వై ఐ పిక్డ్ బీజేపీ అంటే, నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు 2008 నుంచి 14-13 వరకు ఉన్నాను. ఇండియా అంటే ఇట్స్ అ వర్స్ కంట్రీ. ఇట్స్ అ వర్స్ కంట్రీ అండ్ ఐ నో ఐ ఫేస్ ద రేసిజం ఇన్ దేర్. చాలా చోట్ల కూడా ఫేస్ చేశాను. ఈ నల్లోడు అంటే కోతి, అది పద్ధతి కాదు, చాలా చిన్న చూపులతో చూశారు. బట్ యాజ్ ఐ అబ్జర్వ్డ్, మోడీ గారు వచ్చినప్పటి నుంచి థింగ్స్ హెస్ బీన్ చేంజ్డ్. ఎస్, మోడీ టీమ్ అన్నా, బీజేపీ అన్నా, దే పీపుల్ క్రియేట్ ఇన్ దేర్ ఓన్ డిఫరెన్సెస్ అనమాట. లైక్ ఇట్స్ ఓన్లీ హిందూ పార్టీ, ఇట్స్ ఓన్లీ దిస్ పార్టీ, దట్ పార్టీ, బట్ దట్ ఈస్ రాంగ్. That is completely wrong. Yes, BJP is only a India party. Yes, India party, but చాలా మంది ఏం చేస్తారంటే BJP అంటే ముస్లిం కులానికి వ్యతిరేకంగా, ముస్లిం వ్యవస్థను అడ్డుకుంటారు, ముస్లిం మతాన్ని నాశనం చేస్తారు. వచ్చాయి. That is wrong, sir. That is what political drama. Politician ని పొలిటికల్ గానే చూడాలి, పార్టీని పార్టీగా చూడాలి. చేయకూడదు. Exactly, sir. Exactly. Okay, very good, sir. అయితే ఓకే, ఇప్పుడు మీరు దళిత కులానికి చెందినవారు అంటున్నారు. నేటి సమాజం మీకు తెలుసు, ఇంకా ఇప్పుడే ఎలా ఉందంటే గతంలో ఎలా ఉండో మీరు చెప్పాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ మీరు తిరుపతి నుంచి ఆస్ట్రేలియా వరకు వెళ్ళారంటే అంత ఆషామాషి విషయం అయితే. దీనికోసం ఒక యాక్చువల్లీ చెప్పాలంటే ఒక పెద్ద కులస్తులు కావచ్చు, అంటే నేను క్యాష్ పేరు చెప్పాను ఏమన్నా కానీ, ఒక ఉన్నత స్థాయి కులం అంట, అలాంటి వాళ్ళు పోలన్నా ఇప్పుడు చాలా సతమతం అవుతూ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని పోతారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు దళిత కుటుంబం చెందిన అంత స్థాయి వరకు వెళ్ళి వచ్చారంటే హౌ మెనీ ప్రాబ్లమ్స్ యు ఆర్ ఫేసింగ్ సార్? So faced lots of problems. ఆస్ట్రేలియా పక్కన పెట్టేద్దాం, బట్ ఒక బస్ డ్రైవర్, ఒక హౌస్ వైఫ్ 4 members ని డాక్టర్స్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. కరెక్ట్.
మళ్ళీ వాళ్ళ హస్బెండ్స్ అంతా ఎండి డాక్టర్స్ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. వాట్ వీ హ్యాడ్ గాన్ త్రూ, మేము ఏం సఫర్ అయినామో మా అక్క వాళ్ళు కానీ మా బావ వాళ్ళు గారు కానీ మేము కానీ అంతా కడుపు నిండితే చాలనుకుంటాం, కానీ దేశం అంతా మాకే కావాలి మేము ఎప్పుడు కోరుకోం సార్. ఉంది మాకు దేవుడు ఇచ్చాడు, మా కష్టం ఇచ్చినారు, కానీ మేము ఎప్పుడు కూడా ఈ ఎస్సీని యూటిలైజ్ చేసుకొని దేంట్లో కూడా ఏమంటారు వాట్ యూ కాల్ సీట్స్ కానీ ఏమి మేము చేసుకోలేదు. మాకు ఎంత సోపు అయిందంటే మా నాన్నగారు మా అమ్మగారు మాకు ఇచ్చిన మంచిది ఏంటంటే చదువు, కష్టపడు, నీ బతుకు నువ్వు బతుకు, అంతే మాకు ఇచ్చిన కాన్సెప్ట్. లాస్ట్లో మా అమ్మ నాకు చనిపోయేటప్పుడు కానీ మా నాన్నగారు చెప్పేది ఒక్కటే, ఎప్పుడన్నా కానీ ఏదైనా చేయి, మంచి చేయి, చేస్తే లేదా గమ్మునే ఉండు, చెడు చేయొద్దు, మాకు చెడ్డ పేరు తెప్పియద్దు. అంతే సార్, మా అమ్మ వాళ్ళు ఎంత చెప్పేది ఇప్పుడు, మాకు చెడ్డ పేరు తెప్పియద్దు హోప్ఫుల్లీ. అండ్ అంతే సార్, ఇట్స్ నైస్ ఇయర్. అమ్మ నాన్న చెప్పిన దానికి ఓకే సార్. అయితే మరి మీకు ఎంతమంది సంతానం? నాకు ఒక పాప సార్, షీఈ్ ఇన్ 5th స్టాండర్డ్ నౌ అండ్ షీఈ్ ఇన్ తిరుపతి. మా అక్క వాళ్ళ దగ్గర చదువుకుంటుంది, వాళ్ళే అన్నీ చూసుకుంటారు సార్. ఎందుకంటే నా మిస్సెస్ బిజీ, నేను ఇక్కడ బిజీ, మేడం గారు ఎంఆర్ఓ గారు ఉండి ఇంక అట్లా ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అందువల్ల మాకుండా దాంట్లో ఉన్న ఒక పాప మంచి చోటు ఉండాలని మా అక్క వాళ్ళు చూసుకుంటారు సార్. ఓకే సార్. అయితే త్రిపుర రిసార్ట్ నుంచి ఈ స్టేజ్ నుంచి మీరు ఆస్ట్రేలియా దాని తర్వాత రకరకాలు చెప్పారు, బాగానే ఉంది. ఓకే. అయితే ఈ మధ్య మేము చూసిన వచ్చి మనం కరోనా టైం గురించి మాట్లాడదాం. 2020లో మనకు కరోనా వచ్చింది, ప్రపంచం అంతా అల్లకలం అయిపోయింది, చావు భయం ఏంటో కరోనా చూపించింది. ఆ సిచ్యువేషన్లో మేబీ 2020 21 స్టార్టింగ్ బిగినింగ్లో మీరు ఇదే త్రిపుర రిసార్ట్లో ఇదే ప్లేస్లో మీడియా వాళ్ళకి ఒక అకేషన్ ఏర్పాటు చేశారు టోటల్గా. ఎలా అంటే బట్ దాని ఏం చెప్పాలంటే ఎవరు ఊహించలేదు. అలాంటి అకేషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటి సార్? లెట్ మీ టెల్ యూ దిస్, ఐఎమ్ ఇన్ టు మెడికల్ ఫీల్డ్. నాకు తెలుసు ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని. పర్టికులర్ నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు హాస్పిటల్స్ అంటే ద బెస్ట్ హాస్పిటల్స్ ఐ యూస్ టు వర్క్ దేర్. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే చావు ఏంది, బతికేంది. ముసలోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు చూశాను. యాజ్ ఐఎమ్ ఏ ఫిజియోథెరపిస్ట్, ఐ నో ద డిఫరెంట్ కేసెస్ లైక్ పారాలసిస్ కానీ వీళ్ళు కంప్లీట్లీ డిఫరెంట్ కేసెస్ అనమాట. కరోనా అన్ఎక్స్పెక్టెడ్, దట్ నో బడీ ఎక్స్పెక్టెడ్ ఆల్సోకి ఇట్లాంటి ఒక జబ్బు ఉంటుందో, ఇట్లాంటి స్టేజెస్ అంటే హోల్డ్ క్లాక్ ఉంటుంది కదా, ఆ క్లాక్ ఆగిపోవటం అనేది ఎవరు ఆలోచించి ఉండాలి, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. బట్ నేను అప్పుడు కూడా అనంతపూర్ నుంచి డైలీ పెనుగొండ డైలీ చేసేవాడిని అప్ అండ్ డౌన్. ఆ కరోనా టైంలో కూడా ఈవెన్ టోల్ గేట్స్ కూడా లేవు, అన్ని ఎవ్రీథింగ్ వాస్ క్లోజ్డ్. ఆ టైంలో నేను పోలీస్ డిపార్ట్మెంట్ చూశాను, ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చూశాను, అండ్ పర్టికులర్ మీ మీడియా గారులు, యూ పీపుల్ ఆర్ బెస్ట్ హియర్, లెట్ మీ యాక్సెప్ట్ విత్, బికాస్ యూ గివ్ థింగ్స్ ప్రాపర్ వే టు పబ్లిక్. మీ మీడియానే లేకపోతే ఇక్కడ జనాలకి ఏమవుతుంది ఏం కాదు ఏం తెలియదు. ఎనీవే షార్ట్ కట్, అప్పుడు నేను కూడా చాలా సర్వీస్ చేసేసాను, బట్ దెర్ ఇస్ నో నేమ్, నేను ఎప్పుడు ఎక్కడ బయటికి రాను అనమాట. అక్కడే చేశాక అంతా మనం అయిపోయినాక ఐ రియలైజ్ సంథింగ్. నా లైఫ్లో నాకు ఒకటే ఉండేది సార్, గ్రాటిట్యూడ్. ద మీనింగ్ గ్రాటిట్యూడ్ అంటే ఏమంటారు సార్ తెలుగులో? కృతజ్ఞత. కృతజ్ఞత లేని మనిషి వాడు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. ఏదర్ ఫస్ట్ తల్లి తండ్రి కృతజ్ఞత, వాళ్ళ ఫ్యామిలీ కృతజ్ఞత, తర్వాత జనాలతో బతికే వాళ్ళతో కృతజ్ఞత. వితౌట్ కృతజ్ఞత యువర్ నో వేర్ మెన్. ఇంగ్లీష్లో ఏమంటే థ్యాంక్ యూ. సింపుల్ వర్డ్ అంటే థ్యాంక్ యూ. ఆ వర్డ్ తెలియనోడు, ఆ కృతజ్ఞత మీనింగ్ లేనోడు వేస్ట్ నాకు తెలిసి. రైట్, కమింగ్ టు ద పాయింట్, ఆ కోవిడ్లో నేను చూసిన దాంట్లో దర్ ఓన్లీ కోవిడ్ వారియర్స్ అని పెట్టాను సార్. That is a function which I had given as COVID felicitation to all the COVID warriors. 4 pillars అంటే మీరే, 4th state 4 pillars మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని. సో నాకు తెలిసిందంటే there is no recognition given to you people. మీరు మీ ఫ్యామిలీస్ చనిపోయినా, ఇప్పుడు నాకు మీ మిత్రుల్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పేరు వద్దు, చనిపోయారు. అట్లా చాలామంది చనిపోయారు, డిపార్ట్మెంట్ వాళ్ళు చనిపోయారు. మా అక్క వాళ్ళు, మా నాన్నగారు కూడా చనిపోయారు కోవిడ్లోనే. మా అక్క వాళ్ళు కూడా దే ఆర్ ద బిగ్గెస్ట్ డాక్టర్స్, బట్ దే హ్యావ్ టు, వాళ్ళ డ్యూటీ అది. సో ఆ రీజన్ కోసం, ఆ కృతజ్ఞత కోసమే నేను మీకు అదే పనిగా కోవిడ్ వారియర్స్ అని ఫెలిసిటేషన్ టు ఆల్ ద కోవిడ్ వారియర్స్. అండ్ దెర్ ఈజ్ నో అప్ అండ్ డౌన్, అంటే వీళ్ళు పెద్ద వాళ్ళు పెద్ద అని కాదు, ఆల్ ఈక్వల్ టు మీ ఆల్వేస్. సో ఆ ఒక్క రీజన్ కోసమే మనందరికీ ఇచ్చున్నాను అప్పుడు కోవిడ్ వారియర్స్ అని. ద నైస్ అండ్ ద హ్యాపీయెస్ట్
ఫంక్షన్స్లో నేను చేసిన డెవలప్మెంట్స్లో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ విచ్ ఐ కెన్ కాంట్ ఫర్గెట్ ఎవర్. మెమొరబుల్ లైఫ్ కరెక్ట్. ఆ రోజు నేను వచ్చా అక్కడ, నేను మీరు వచ్చారా? నేను వచ్చాను ఆ రోజు. సూపర్. ఆ రోజు ఏంటి బాధాకరం అంటే, ఆ రోజు వచ్చి ఇదే స్టేజ్ లో మేము కూడా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేసిన తర్వాత మాతో ఉండే ముగ్గురు మిత్రులు, ఆ మీడియా మిత్రులు కూడా ముగ్గురు చనిపోయారు. సారీ. సో దట్ ఈస్ అంటే కరోనా అనేది ఏం చేసిందంటే మనిషి బతకడం అనేది అబద్ధం, చావు చచ్చేది వాస్తవం అని ఒక చావు భయం చూపించింది. చావు అంటే ఒక కేవలం చావు, ఎదుటివానికి మనలో ఎంత ఉంటే ఎంతో దయా గుణం ఉండాలా, దాన ధర్మాలు చేయాలా అనేది ఒక చూపించింది. మెయిన్ చూపించింది సార్ నా అండర్స్టాండింగ్ అంటే మనిషికి వాల్యూ ఇచ్చుకునేది నేర్పించింది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నీ దగ్గర ఏముంది ఏం లేదు పక్కన పెట్టి ఒక మనిషికి ఒక వాల్యూ ఇవ్వు చూపించింది. మనిషికి ధనవంతుడు కూడా అయిపోయాడు, బీదోడు అయిపోయాడు, ఎవరు ఈక్వల్, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. పైసా మే క్యా హై, కుచ్ భీ నహీ హై నా బా. డబ్బు ఉండేవాడు కూడా ఒక పూట తిండికి అల్లాడిపోయారు అక్కడ. సही बात ना बा. और अपना खुद का ఫ్యామిలీ के लिए जिस अपने खुद के ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ కోసం ఎన్ని తప్పలు పడతాం, ఎన్ని కష్టాలు పడతామో, చచ్చిపోయినప్పుడు వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్సే రాని బ్రతుకు ఇంకేముంది అక్కడ. యూజ్లెస్ there is no use here. That is a use no. ఓకే సార్, అయితే ఇదే విధంగా మనం మాట్లాడామంటే ఈ మధ్య కాలంలో మీరు దాదాపు 2 months బ్యాక్ కింద ఇదే రిసార్ట్లో మీరు వచ్చి మహిళలకు, ముఖ్యంగా యువతులకు ఉచితంగా బ్యూటిషియన్ కోర్స్ ఇప్పించారు. కరెక్ట్. వై సార్ దట్ వన్? బికాస్ అంటే ఆ బ్యూటిషియన్ కోర్స్ ఇప్పించడానికి ముఖ్య కారణం ఏంటి? అంటే ఎవరైనా ఇన్స్పిరేషనా, లేకపోతే మీరు ఏదైనా చూసారా? సరే, చేయాలనిపించింది అది. సరే, ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు సేపట్లో ఒక 10 years 15 years ముందు costings are less, life was less, lots of affections were there. కరెక్ట్. ఇప్పుడు ఏమైపోయిందంటే లైఫ్ చేంజ్ అయిపోయింది. నేను చెప్తున్నాను కదా, ఐ బీన్ కమింగ్ అప్ టు ద స్టేజెస్ అన్ని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీ నడవాలంటే ఇద్దరు పని చేస్తే కూడా సరిగా నడవలేకపోతుంది. టూ మచ్ కాస్ట్లీ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరికి ఆసిందంటే మా పిల్లలు ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్ కావాలి, మంచి స్కూల్లో చదవాలి బేసిక్ అంటే. ఇప్పుడు అంత జరగాలంటే ఈవెన్ ఇంకొక చక్రం ఉంది, ఆ చక్రానికి ఏమి మొబిలైజ్ చేయాలి? దట్ ఈస్ వాట్ వైఫ్. హాఫ్ ఆఫ్ అవర్ బాడీ అంటే హాఫ్ ఈజ్ వాట్ లైఫ్ పార్ట్నర్. ఆమెకి కొంచెం ఇవ్వాలా, తోడుబాటు అందించాలి. ఇస్తే లెట్స్ డూ ఇట్. మేబీ ఆమె 1000 రూపాయలే సంపాదించుకొని, 500 సంపాదించుకొని, ఏం సంపాదించకపోయినా లెట్ హర్ బీ హ్యాపీ సేయింగ్ దట్ షీ గాట్ ఏ సర్టిఫికేట్ ఫర్ ఇట్. రైట్. దాంతో నాకు ఫస్ట్ ఒక ట్రయల్గా చేశాను సార్. బట్ మై మోటివేషన్, మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ గివింగ్ ఎ డామ్ బ్యూటిషియన్ కోర్స్, నథింగ్. ఇట్స్ ఓన్లీ ఏ అంటాం చూడండి, ఫస్ట్ లెటర్ ఏ టు పెనుగొండ పీపుల్. అందువల్ల బ్యూటిషియన్ చేసే బిగినింగ్. అండ్ దట్ వాజ్ ఎ హ్యూజ్ సక్సెస్, హ్యూజ్ బ్యూటిఫుల్ కోర్స్. ఎవ్రీబడి వర్ హ్యాపీ. ఇంకా చాలా వచ్చినాయి సార్, ఈ కోర్స్ పెడదాం అది పెడదామని. బట్ నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. లైక్ దీనికన్నా మంచిది ఇవాళ వేర్ వాళ్ళ ఇంట్లో కూర్చున్నా కూడా మినిమం ఒక 20,000 సంపాదించుకోవాలి సార్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ నడవాలంటే ఒక 50,000 మినిమం రావాలా. అప్పుడే వాళ్ళ పిల్లల స్టాండర్డ్స్ పెరుగుతాయి, లేకపోతే పెరగదు. ఫ్యూచర్ మంచి బెటర్ ఫ్యూచర్. కరెక్ట్. బట్ నేటి కాలం ఎలా అయిపోయింది, ప్రతి ఒక్కటి ముడి సరుకుతో సహా తీసుకుని, ఏం తీసుకుని, ఈవెన్ టమాటా తీసుకుని కూడా రేట్ ఎక్కువైపోయింది. బతకలేకపోతుంది. తప్పదు. మన కోసం బతకట్లేదు, సొసైటీ కోసం బతుకుతున్నాం. అంతే కదా సార్, చూపించడానికి కోసం సొసైటీ కోసమే బతుకుతున్నాం కానీ మన కోసం బతకట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఏం బతికేరా అనిపించుకోవడం కోసం కష్టపడుతున్నాం. కరెక్ట్ సార్, దట్స్ ట్రూ. ఓకే సార్, అయితే బీజేపీలోకి వచ్చిన తర్వాత మీ ఆ రోజు బ్యూటీ క్వశ్చన్ ఇప్పించారు మహిళలకి, దానికి వాళ్ళ సపరేట్ ఒక టీంని పిలిపించి కోర్స్ ఇప్పించారు. ఆ రోజు ముఖ్య అతిథిగా మీ సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కూడా జిఎం శేఖర్ గారు వచ్చారు. మరి జిఎం శేఖర్ గురించి కొన్ని మాటలు. ఈజ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్ సార్. చాలా మంచి అతను, చాలా కామ్ గోయింగ్. హీ నెవర్ షోస్ ఆఫ్ ఎనీథింగ్. నాకు ఇది, నేను అది, ఇది అని చెప్పరు. అట్లాంటి వాళ్ళే ఉండాలా రాజకీయంలో. ఉంటే 10 మందికి యూజ్ అవుతారు. నాకు తెలిసిందంటే హీ ఈజ్ మై గురు ఇన్ మై పొలిటీషియన్. బీజేపీ నుంచి ఈ సారు, మళ్ళీ నాకు టీడీపీ నుంచి పెందుర్తి వెంకటేష్ సార్ అని సార్, ఆయన 3 times ఎమ్మెల్యే. హీ ఈజ్ మై గురువు సార్. నాకు వీళ్ళిద్దరే నా గురువులు. శేఖర్ సార్కి ఐ ఆల్వేస్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మేమున్నా లేకపోయినా కానీ అలాంటి వాళ్ళు ఉండాలా, ఖచ్చితంగా నిదానం ఉండాలి సార్ పొలిటీషియన్లో. ఒక మనిషిని అర్థం చేసుకునే మనిషిలాగా ఉండాలి, కానీ నాకు ఇది నా పోస్ట్ చూపించుకోవడానికి. పేషెన్స్ ఇంపార్టెంట్ అక్కడ. అండర్స్టాండింగ్ రెండు బ్యాలెన్స్ చేయాలి. కరెక్ట్. రెండు లేకపోతే కష్టం ఆబ్వియస్లీ సార్. ఓకే సార్, దీంతో పాటు మీరు ఒక గుడి నిర్మిస్తున్నారనేసి విన్నాం. ఆ గుడి ఎక్కడ నిర్మిస్తున్నారు, ఏంటి పరిస్థితి? అంటే మీరు డెవోషన్ వైపు ఉన్నారు, ఇంప్రూవ్మెంట్ వైపు ఉన్నారు, అటు ఎంకరేజ్మెంట్ కూడా ఉన్నారు. సరే, సమ్ వాట్స్ అబౌట్ దట్ గుడి.
సార్ గుడి అంటే నేను 2013లో వచ్చాను కదా, ఎస్ నేను కొత్త గుళ్ళు ఏం కట్టాను సార్. చెడిపోయినవి మాత్రమే రీకన్స్ట్రక్షన్ చేస్తే మళ్ళీ దాంట్లో ప్రాణం పోయాలనుకుంటాను, ఎస్ ప్రాణ ప్రతిష్ట పోతే ఉంటాం చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక గుడి కడతాను, దానికి మళ్ళీ దిక్కేవారు. ఉన్న గుడిని సరిగా చూసుకుంటేనే చాలు, మళ్ళీ కొత్త గుళ్ళు అయితే నేను కట్టాను సార్. లైక్ ఐముక్తేశ్వర స్వామి గుడి, ఇట్స్ లైక్ సే అబౌట్ లైక్ 800 years ఓల్డ్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్లీ శివుడి గుడి అది చేసేసాను. అది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 monthలో దాన్ని రినోవేట్ చేశాను, కంప్లీట్ క్లియర్గా చేసి ఇచ్చాను. నవ్ ఎవ్రీబడి హ్యాపీ విత్ దట్ గుడి, ఐముక్తేశ్వర స్వామి గుడి. చాలా చేశాను సార్, ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో వస్తాయి. అక్కడ పంపునూరు కానీ, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కానీ. నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే నాకు తెలియదు, బట్ నేను మీకు స్టార్టింగ్ వర్డే నాది ఫేట్ అని చెప్పాను చూడండి. అట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫేవరెట్ నేను అయిపోయాను బికాస్ ఆఫ్ వాట్ హీ ఈజ్, నాట్ వాట్ హీ గివ్స్. ఇప్పుడు వినాయకుడు గుడి, వినాయకుని మొక్కితే మనకి ఇది జరుగుతుంది, శివుని మొక్కితే ఇది జరుగుతుంది, లక్ష్మీ అమ్మవారిని మొక్కితే అని అది కాదు. వాట్ హీ ఈజ్, అతను ఏంటి మనం గమనించాలి అంతే. దేవుడు అంటే ఇప్పుడు మనకు ఆ దేవుడు ఏంటి, దేవుడు మనకేంటి ఇచ్చాడని ఆలోచన చేయకూడదు, అవసరం లేదు. ఆయన ఏంది, ఆయన పవర్ ఏంటి అనేది చూస్తే అందరి దేవులకి సేనాధిపతి. సేనాధిపతి అంటే ఎవరినో ఒకరిని పెట్టుకోము, ఒక వాచ్మెన్ పెట్టుకుంటే నీకు నమ్మకమైన ఉండగాలి. అంతమంది దేవుళ్ళు ఒక సేనాధిపతి పెట్టాడంటే నాట్ ఆషామాషి కాదు. ఆయన ఎంత నిష్టంగా ఉంటారు, ఎంత పవర్ఫుల్, ఎంత నీతిగా ఉంటాడు. దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్ ఇన్ హిమ్. అంతేగాని వినాయకుని మొక్కితే కష్టాలు పోతాయి, లక్ష్మీ అమ్మవారిని మొక్కితే డబ్బులు వస్తాయి, 7 కొండలు మొక్కితే అట్లా కాదు సార్. దట్ ఈస్ వీ టుక్ మై హార్ట్. ఇంకా చాలా స్కూల్స్లో డెవలప్ చేశాను, లైక్ పరిటాల డిగ్రీ కాలేజ్ కానీ, మన వాట్ యు కాల్ ఇది సైన్స్ ఫేర్ కండక్ట్ చేశాను. చాలా చేశాను సార్, ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ఇట్స్ బిగ్ స్టఫ్, బిగ్ అంతే కాదు. ఎందుకంటే ఇప్పుడు 10 years అయిపోయినా కూడా పెనుగొండలో మీలాంటి వ్యక్తి ఎప్పుడు ప్రపంచానికి పై కనపడాలి. అంటే యూ డోంట్ వాంట్ పబ్లిసిటీ, ఎగ్జాక్ట్లీ, యూ వాంట్ ఓన్లీ సర్వీసెస్, అంతే. సో దట్ ఈస్ మీ సర్వీస్ చేసుకుంటూ పోతున్నా కాబట్టి మా స్టార్ జే మనం కూడా మిమ్మల్ని గుర్తించడానికి ముఖ్య కారణం అంటే మీ పబ్లిసిటీ కోరుకోకుండా వ్యక్తి అయినా కూడా మిమ్మల్ని ఎందుకు ప్రపంచాన్ని చూపించామంటే మీలాంటి వ్యక్తులను చూసి ఇంకా 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి. కరెక్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు శిథిలావస్థలో ఉన్న గుళ్ళు ఇంప్రూవ్మెంట్ చేశారు, కొత్త గుళ్ళు అవసరం లేదని. అదేవిధంగా చాలా మంది నోబడేషన్ ఇప్పుడు మన రీసెంట్గా మీరు చేశారు, బ్యూటిషియన్ కోర్స్ పెట్టారు మహిళలకి. ఈ కాలంలో ఎవరన్నా కానీ బతకాలి, ఒక కుటుంబం గడగాలంటే మినిమం 50,000 ఉన్నారు. ఒక భర్తతో ఒక వల్ల కాదు, ఒక మగాడి వల్ల కాదు సంపాదన సరిపోదు. వాళ్ళ భవిష్యత్తు బాగుండి వాళ్ళ పిల్లలకు బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలంటే చేయితో ఉన్నారు. సో ఇలాంటివి చూసాం కాబట్టి మిమ్మల్ని మా స్టార్ జమాన్ ద్వారా ప్రపంచానికి వివరిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. దట్ బికాస్ ఓన్లీ రీజన్ దట్ వాట్ సార్. అంతే కదా సార్, కరెక్టే కదా సార్. ఇందాక మీరు చెప్పారు 7 కోట్ల అంటే నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది. మన పెనుకొండ పెద్ద కొండ ఉంది, రీసెంట్ గా మనకు రోడ్ కూడా వేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు, వైసీపీ ప్రభుత్వంలో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారు, తెలుగుదేశం పార్టీ వచ్చిన టోటల్గా దాదాపు 14 kilometers దాకా రోడ్ వేశారు. ఆ కొండ పైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్తో పాటు పునర్నిర్మాణం చేయబోతుంది, దాని కూడా రీకన్స్ట్రక్షన్. అవును సార్, నాట్ న్యూలీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇస్కాన్ టెంపుల్ కూడా రాబోతుంది. ఈ దీంట్లో ఏది బెటర్ అయితే బాగుంటుంది, లేదా మీకు డ్రీమ్ ఏమైనా ఉందా సార్? కమింగ్ టు దిస్ పాయింట్ రైట్, నేను చెప్పా కదా, నేను ఇక్కడికి రానంత సోపు మై లైఫ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎట్లా డిఫరెంట్ అంటే మా లాంగ్వేజ్లో కానీ, మేమున్న ఎంజాయ్మెంట్స్లో కానీ, మేము చేసే పనిలో కానీ నేనంత దేవుని భక్తుని కాదు, ఏం కాదు అసలు. నాకు ఏం ఈజీ గోయింగ్ అనమాట. బట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో అక్కడ సుబ్రహ్మణ్యం స్వామిని చూశాను, అక్కడ కొంచెం ఇదైపోయా, బిలీవింగ్ వచ్చింది, దేవుడు అనేవాడు ఉన్నాడు అనిపించింది. ఈ ప్లేసెస్ అన్నీ వచ్చింది. సమ్ యాజ్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ దెర్ ఈస్ సమ్ పవర్ ఇన్ దిస్ పెనుగొండ. మీరు అన్నారు చూడండి, ఫస్ట్ పేపర్ వాళ్ళు వచ్చినారు, ఇదంతా ఇట్లా చేశాను. చాలామంది నేను చేసే సర్వీసెస్కి వీడు ఎక్కడి నుంచో కొల్లగొట్టుకొచ్చినాడేమో, వీళ్ళ వైఫ్ తహసీల్దారి సంపాదించిస్తుందేమో, లేకపోతే ఏమైనా దొరికిందేమో అని. బట్ ప్యూర్లీ అట్లా ఏం కాదు. నేను ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ చేశాను, దేవుడి దగ్గర కొంచెం వచ్చింది, వచ్చిన డబ్బు నేను రూపాయి కూడా పెట్టుకోకుండా అన్ని జనాలకి పెట్టేశాను. ఎక్స్క్యూజ్ మీ, ఈ కోట ఉంది చూడండి సార్, కొండ, పెనుగొండ కొండ. మీరు ఇట్లా మడకశిర రోడ్ నుంచి చూస్తారంటే మీకు ప్యూర్లీ హనుమాన్ స్వామి పనుకొని ఉంటాడు. అది పేపర్లో కూడా నా గురించి వచ్చింది కూడా, నేనే కనుక్కున్నా, నేనే దాని పేపర్లో పెయింట్ చేశాను. ఐఎమ్ ఏ గుడ్ ఆర్టిస్ట్ ఆల్సో. అట్లా చేసి చూస్తే నేను మీకు కావాలంటే పెడతాను. ఆంజనేయ స్వామి ప్యూర్ అంటే ప్యూర్, నీట్గా పనుకొని ఉంటాడు. స్ట్రక్చర్ అంతా, కొండంతా స్ట్రక్చర్ అంతా పనుకొని ఉంటాడు. మీకు పెడతాను మీకు వాట్సాప్లో, రైట్. ఇంకా దాని తర్వాత ఈ శ్రీకృష్ణదేవరాయలు 365 గుళ్ళు కట్టారు. అవన్నీ నేను చూడలేదు, బట్
ఇవన్నీ చూశాను సార్. అప్పుడు నేను ఖాళీగా ఉన్నా, నాకేం పని ఉంది, చూసుకుంటా పోతా అంటే అంతే మంచి చాలా మంచి పురాతన దేవాలయాలు, ఎన్నో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఇంత ఉండి కూడా పెనుగొండకి వాట్ ఈస్ పెనుగొండ. ఇంకప్పుడు శ్రీకృష్ణ దేవరాయల గురించి ఊరికే చూశాను అనమాట. ఇంత చేశాడు మన ఏపీకి, పెనుగొండకి రెండో రాజధాని. ఫస్ట్ హంపీకి రారా అంటే కూడా నేను పోలేదు, అవసరం లేదు సార్, నువ్వంతా చూడక్కర్లేదు, ఒక చోట చూడు, నీకు అక్కడ యూనో యూ విల్ గెట్ ఎ లైట్ ఇన్ ఇట్. దట్ ఈస్ వాట్ లైఫ్ అనేది. అంటే నేను ఈ కొండ, ఈ గుడి, 1+1 వేసుకుంటే 10 రావాలంటే నువ్వు ఇన్ని 1లు వేసుకోవాలా. ఈ దాంట్లో నేను ఇక్కడ ఉండి అంతా అబ్జర్వ్ చేసుకుంటా వచ్చా. నాకు ఏ గాడ్ పవర్ లేదు, నాకు ఏ పవర్లు లేవు, నేను జీరో. నేను ఏంటంటే మెంటల్గా ఆలోచిస్తాను, ఒక ఫ్యూచర్ గురించి చూస్తాను తప్ప నాకు ఇంకేం లేదు. రైట్, కమింగ్ టు ద పాయింట్, ఏం లేదు సార్. నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను చూడండి, గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ గివింగ్. శ్రీకృష్ణదేవరాయలే కానీ లేకపోయింటే పెనుగొండ లేదు, చరిత్రలోనే లేదు. శ్రీకృష్ణదేవరాయలే కానీ శ్రీనివాస తిరుపతి తిరుమల దేవస్థానానికి కానీ పోకపోయింటే టీటీడీ అనే చరిత్ర లేదు. ఎలా లేదని చెప్పమంటే కూడా ఓన్లీ 2 సెకండ్స్లో చెప్పేస్తాను సార్. మీరు తిరుమల కొండకు పోయింటే అందరి దర్శనానికి, అక్కడ మీకు కనపడేది ఓన్లీ శ్రీకృష్ణదేవరాయల స్టాచ్యూ, వాళ్ళిద్దరు మిస్సెస్ స్టాచ్యూ. ఇంకెవరిదన్నా ఉందా? లేదు, లేదు. ఓకే, ఎందుకు పెట్టారు అక్కడ? ఆయన ఎంతో చేసుంటేనే కదా అక్కడ పెట్టుంటారు, లేకపోతే ఏడుకొండల గుడిలో ఎవరు ఎక్కడ పెట్టారు సార్, మనుషులు స్టాచ్యూలు పెట్టరు. ఆయన ఇచ్చింది చాలా ఉంది శ్రీకృష్ణదేవరాయలు, అది అక్కడికి అయిపోతే హంపి అక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. దీన్ని ఏం డెవలప్ చేశారు? పురాణం ఏం చెప్తుందంటే, నేను ఇక్కడ వీళ్ళ నోట్లో వినింది ఏంటంటే, మన లోకల్ వాళ్ళ దాంట్లో ఏడుకొండల స్వామి ఫస్ట్ ఇక్కడే రావాలనుకున్నారు, కానీ సమ్ గోరంతా ఏదో డిఫరెన్స్ ఉందని అక్కడికి వెళ్ళిపోయారని చరిత్ర చెప్తుంది. ఓకే, అక్కడ ఏడుకొండ ఉన్నాయి కాబట్టి అక్కడ వెళ్ళారు, ఇక్కడ రావాల్సిన ఏడుకొండ స్వామి అక్కడికి వెళ్ళారని. ఆ హైట్ ఉంది కదా, ఫ్రమ్ సీ లెవెల్ టు దిస్, ఆ హైట్ తగ్గిందని అక్కడికి వెళ్ళిపోయారు. రైట్, జరిగిపోయింది. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఇస్కాన్, నేను ఇస్కాన్ వద్దని చెప్పట్లేదు. నా బాధ ఏంటంటే 10 మంది కోసం బాధే నాది ఎప్పుడు కూడా. సార్, టీటీడీ వస్తే చరిత్ర నిలిచిపోతుంది. ఎవరి చరిత్ర నిలిచిపోతుంది అంటే శ్రీకృష్ణదేవరాయల చరిత్ర నిలిచిపోతుంది, పెనుగొండ చరిత్ర నిలిచిపోతుంది. వరల్డ్లో మళ్ళీ సెకండ్ పాయింట్ అవుతుంది. యాజ్ కియా వచ్చి మనం పెనుగొండ ఎంత హైలైట్ అయిందో, అట్లా మన టీటీడీ వస్తే అదే వరల్డ్లో కనపడుతుంది. ఇంటింటికి జాబ్ వస్తుంది, 100% డెఫినెట్లీ. దేర్ ఈస్ నో డౌట్స్. ఇక్కడ వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు. పెనుగొండకు ఒక వాల్యూ వస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ పుడతాడు, మళ్ళీ 500 years చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది. సార్, టైం అనేది రివర్స్ తిరుగుతుంది. అది నాకు తెలిసిందంటే ప్రతి 500 yearsకి టైం రిపీట్ అవుతుంది. ఆ రిపీట్లో నా కోరిక 10 మంది కోసం ఒకటే కోరిక సార్, టీటీడీ రావాలా. అంటే ఎలాగా టీటీడీ రావాలి మీరు చెప్తున్నారు, ఓకే బాగుంది. అంటే ఇక్కడ టీటీడీ అంటే ఏ విధంగా రావాలి, ఏం చేయాలి సార్? ఇప్పుడు సెకండ్ రాజధాని, సెకండ్ తిరుమల కొండ మీరు చూసారంటే మీరు లోకల్గానే ఉండాలా. అలిపిరికి ఎట్లా మనకి తిరుమలలో స్టెప్స్ వస్తాయో ఇక్కడ కూడా సేమ్ స్టెప్స్ మన కోటకు ఉంది. అది నేను నడిచిన వాడిని, ఒకసారి కాదు ఎన్నోసార్లు నడిచున్నా. 2 times వెళ్ళాను నేను ఎన్నోసార్లు నడిచున్నా. నడిస్తే సేమ్ ఎన్ని స్టెప్స్ వస్తాయో, ఏముంటుందో, కర్వ్స్ ఇవి అవి అన్నీ అట్లే ఉన్నాయి. మధ్యలో కూడా మన మండపాలు ఉన్నాయి సార్. ఎందుకు యూటిలైజ్ చేయము? ఇస్కాన్ వస్తుంది, నో డౌట్స్. ఇస్కాన్ వస్తుంది, ఏమొస్తుంది? శ్రీకృష్ణుడు వస్తాడు, కాదనట్లేదు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇస్కాన్. నా బాధ ఏంటంటే ఇస్కాన్ వస్తే వాళ్ళు అదొక చారిటబుల్ ట్రస్ట్, ఎవరికి పేరు సంబంధించి మాత్రమే ఉంటుంది తప్ప మనకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఏం మారదు. ఎవరికి జాబ్స్ వస్తాయి? ద వన్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ట్రస్ట్. ఏం యూజ్? వాళ్ళకి కొండలు చాలా ఉన్నాయి. అంటే నేను ఇస్కాన్ని నేనేం చెప్పట్లేదు, ప్లీజ్ నన్ను డోంట్ టేక్ మీ రాంగ్. నా బాధ ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ పురాతనమైనది మళ్ళీ బ్యాక్ రావాలనేది. ఇప్పుడు టీటీడీ కానీ ఇది సెకండ్ తిరుమల, మళ్ళీ సెకండ్ బాలాజీ లాగా స్టాచ్యూ కట్టి ఆ గుడిలాగా రెడీ చేస్తే ఎంతమంది బాగుపడతాం, ఎంత ఫండ్స్ రైజ్ అవుతాయి. అక్కడెక్కడో తిరుపతి బాగుపడింది సార్, నేను తిరుపతి 1 గడి చెప్తున్నా. తిరుపతి ఇప్పుడు సూపర్ డూపర్. అట్లాంటిది ఇక్కడ ఇంకోటి వస్తే
రెండో తిరుమలగా కానీ రెడీ చేస్తే ఆధ్యాత్మిక కేంద్రం అవుతుంది, కేంద్రం అవుతుంది, పర్యాటక ప్రాంతం అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది. చెడిపోయిన గుళ్ళు బాగుపడతాయి, పూజారులు బాధపడరు, మనము దర్శనాలు చేసుకుంటాం, మనం వెహికల్స్ పెట్టుకుంటాం, ఇది పెట్టుకుంటాం, అది పెట్టుకుంటాం సార్. వాట్ నాట్. స్టార్ జే మనం న్యూస్లో వార్తలను చూస్తున్నందుకు మా ధన్యవాదాలు. ఎప్పటిలాగే మీ ఆదరామానాలు మాకుండాలని మేము కోరుకుంటూ స్టార్ జే మనం న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.